హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు వీటీవీ పొలిటికల్. నేను మీ మధు. ఈరోజు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన నివాసంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఆమె బీఆర్ఎస్ పార్టీపై, ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రధాన అంశాలు మనం చూసుకున్నట్లయితే రేవంత్ రెడ్డిపై విమర్శలు అయితే గుప్పించారు కవిత. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవినీతి ఆరోపణలు చేస్తున్నారని, రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో అవినీతికి ప్రాధాన్యత కల్పించబడుతోందని ఆమె పేర్కొన్నారు. ప్రజల సంక్షేమం కోసం పనిచేయడం కంటే పార్టీ ప్రయోజనాలను ముందుకు పెట్టడం జరుగుతోందని ఆమె ఆరోపించారు. మరి తెలంగాణ జాగృతి కార్యకలాపాలు, తెలంగాణ జాగృతి ద్వారా ప్రజల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఆమె తెలిపారు. మరి ప్రజల సమస్యలను పరిష్కరించడమే తమ లక్ష్యమని ఆమె స్పష్టం చేశారు. ఈ సమావేశం తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చలకు దారితీసింది. మరి కవిత వ్యాఖ్యలు పార్టీ అంతర్గత రాజకీయాల్లో కొత్త పరిణామాలకు సంకేతంగా భావిస్తున్నారు ఇతర రాజకీయ పార్టీలు. మరి ఇది ఎక్కడి వరకు దారితీస్తుంది అనేది అయితే మనం చూసుకోవాలి. సో చూస్తూనే ఉండండి వీటీవీని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.